మనకి ఒక పక్కన ఆస్ట్రేలియాకి అలాగే సౌత్ ఆఫ్రికా మధ్య 3 T20 సిరీస్ కంప్లీట్ అయింది కదా. సో మరి ఈ 3 T20లో చూసుకుంటే డెవాల్డ్ బ్రేవిస్ లిటరల్గా చెప్పాలంటే ఆస్ట్రేలియన్ బౌలర్స్కి చుక్కలు చూపించాడనే చెప్పాలి. ఎందుకంటే అతను ఈ 3 T20లో కలిపి ఏకంగా 180 రన్స్ కొడితే దాంట్లో కూడా ఇది థర్డ్ T20లో చూసుకుంటే ఏకంగా 26 బాల్స్లోనే 53 రన్స్ చేశాడు. సో మరి దీంట్లో ఒక 6 సిక్స్లు ఉండే, అదేవిధంగా ఒక 4 కూడా ఉందన్నమాట. అయితే మరి ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే 10th ఓవర్ హార్డీ బౌలింగ్ చేశాడనమాట. ఆ ఓవర్లో చెప్పాలి అంటే అసలు కళ్ళు చెదురుతాయి అని చెప్పాలి. ఎందుకంటే ఆ సిక్స్లు చూస్తే ఏకంగా వరుసగా 4 సిక్స్లు కొట్టాడు హార్డీ చేసిన 10th ఓవర్లో. సో మరి దీంతో ఒక రికార్డు కూడా క్రియేట్ చేశాడు. ఆ రికార్డ్ ఏంది భయ అంటే ఇప్పటి వరకు ఆస్ట్రేలియా మీద ఏ బ్యాట్స్మెన్ కూడా T20 చరిత్రలో వరుసగా 4 సిక్స్లు కొట్టిన సందర్భం ఎక్కడా కూడా లేదు. అయితే ఫస్ట్ టైం డెవాల్డ్ బ్రేవిస్ ఈ రికార్డ్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది. అయితే ఇంకో రికార్డ్ ఏందో తెలుసా, మనకి ఇప్పటి వరకు T20లో ఆస్ట్రేలియా మీద అత్యధిక సిక్స్లు కొట్టిన బ్యాట్స్మెన్ ఎవరన్నా ఉన్నారా అంటే అది విరాట్ కోహ్లీ అనే చెప్పాలి. ఎందుకంటే విరాట్ కోహ్లీ ఏకంగా 12 సిక్స్లు కొట్టాడు. అయితే మరి ఇప్పుడు డెవాల్డ్ బ్రేవిస్ ఈ 3 T20 మ్యాచ్ల్లోనే ఏకంగా 14 సిక్స్లు కొట్టి విరాట్ కోహ్లీ రికార్డ్ని అయితే బ్రేక్ చేయడం జరిగింది. సో దాని తర్వాత థర్డ్ ప్లేస్లో వచ్చేసరికి శిఖర్ ధావన్ ఉన్నాడు అనమాట. శిఖర్ ధావన్ ఏకంగా 9 సిక్స్లు అయితే కొడటం జరిగింది.